ఈ వీడియోలో టేస్టీ, సింపుల్ అండ్ డెలీషియస్గా ఉండే పావ్ బజీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకుని అందులో 1 కప్ ఆలు, హాఫ్ కప్ క్యారెట్, 8 to 10 క్యాలీఫ్లవర్ ఫ్లోరెట్స్, 1 కప్ బఠానీ, కొంచెం బీట్రూట్ యాడ్ చేయండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ వేసి 7 to 8 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో 2 to 3 స్పూన్ బటర్ యాడ్ చేసి బటర్ మెల్ట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి దాన్ని చిట్లనివ్వండి. తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్ని 1 కప్ వేసి మగ్గనివ్వండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. 2 కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ అలాగే 1 కప్ టమాటాని యాడ్ చేసి బాగా మగ్గనివ్వండి. దాని తర్వాత కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్, ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా వేసి దాన్ని బాగా మిక్స్ చేయండి. ఇది మనం ముందుగా బాయిల్ చేసుకున్న వెజ్జీస్ అన్నిటిని బాగా మ్యాష్ చేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు మగ్గనిచ్చిన టమాటా అండ్ ఆనియన్స్కి యాడ్ చేయాలి. ఇప్పుడు 2 స్పూన్స్ పావ్ భాజీ మసాలాని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. తర్వాత కొంచెం వేయించిన జీలకర్ర పొడిని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసి క్రష్ చేసుకున్న కసూరి మెతిని యాడ్ చేయండి. కసూరి మెతి మనకు పౌడర్లా కూడా దొరుకుతుంది, అదైనా యూజ్ చేయొచ్చు. తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి 1 స్పూన్ బటర్ అలాగే ఫైనలీ చాప్ చేసుకున్న కొరియాండర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి 1 బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం పావుని ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ బటర్ని యాడ్ చేసి కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్, పావ్ భాజీ మసాలా అలాగే కొంచెం కొరియాండర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మిడిల్కి కట్ చేసుకున్న పావుని పెట్టి అన్ని వైపులా తిప్పుకొని బాగా కాల్చుకోండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులో పావ్, ఆనియన్స్, లెమన్ అండ్ బాజీతో సర్వ్ చేయండి. డీటెయిల్గా లాంగ్ వీడియో చేసి కింద ట్యాగ్ చేశాను, ప్లీజ్ డూ వాచ్ ఇట్ అవుట్. బాయ్.